తూనీగనిలాగా ఎగరలేదురా, ఆ తూవాయినిలాగా గెంతలేదురా, ఈ పరుగు ఇంక ఎంతసేపురా, ఈ ఆట ఈ పూట ఇంక చాలురా, నా గారాల మహారాజ కాస్త ఆగరా, నీ వెంట నేను సాగలేనురా. ఎంత వెదికినా దొరకనంతగా, ఎంత పిలిచినా పలకనంతగా, వెళ్ళిపోకమ్మా రారా కన్నా. హాయ్ అండి, వెల్కమ్ టు అర్చన కిచెన్. అందరు సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారండి? నేను ఈ పాట ఎందుకు పాడానంటే మా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ, అందుకు బాధ అనిపించి ఈ పాట పాడినా. మంచిగా ఉంటే లైక్ చేయండి ప్లీజ్. నేను గోంగూర బిర్యానీ చేసిన, అంటే చికెన్ లేదు కానీ గోంగూర బగారా రైస్, బిర్యానీ అంటే బిర్యానీ కాదు బగారా రైస్ చేసిన. మంచి టేస్ట్ వచ్చింది, అందుకోసమని వీడియో చేసి పెట్టిన. ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్లు. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోంగూర కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, అదే మసాలాలో వేసి గోంగూర కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి మనం బియ్యం నానబెట్టుకుని తింటాం కదా, వాటర్ వేసి ఎంత అయిందో వాటర్కు సరిపడా బియ్యంకు సరిపడా వాటర్ వేసుకొని మంచిగా అన్నం వండేసుకోవాలి. కాకపోతే మస్తు టేస్ట్ వచ్చింది. సారీ కొంచెం తడబడుతున్నాను. డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయలు దాని మీద డెకరేషన్ చేసుకొని తింటే సూపర్ ఉంది. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. కొంచెం మాటలు తడబడుతున్నాను, ఏమనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్.